హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్. ఈరోజు నేను పుదీనాతో ఒక పలావ్ అయితే చేసి చూపిస్తున్నానండి. ఈ పుదీనా పలావ్ అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. నాన్ వెజ్తో కానీ లేదా సింపుల్ రైతాతో కానీ బాగుంటుంది. దానికి ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నానండి. ఫుల్ గ్లాస్ తీసుకుంటున్నాను. ఒక 250 గ్రామ్స్ వరకు ఉంటుంది. కడిగేసుకుని 2-3 సార్లు నానబెట్టుకోవాలండి. పక్కన పెట్టేసుకోండి. ఒక 30 మినిట్స్ బిఫోర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొంచెం పుదీనా బాగా క్లీన్ చేసుకున్న పుదీనా, ఒక 2 టమాటోలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక బాండీ తీసుకుని నేను ఓపెన్గా ఉన్న ఒక ప్యాన్లో చేస్తున్నానండి. దానికి 3-4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ పడుతుందండి. 1 స్పూన్ దాకా గీ అయితే వేసుకుంటున్నాను, నెయ్యి వేసుకుంటున్నాను. 1 స్పూన్ షాజీరా వేసుకున్నానండి. ఒక 3-4 బిర్యానీ ఆకులను వేసుకున్నాను. 4 ఇలాచీ వేసుకున్నాను. 4 లవంగాలు వేసుకున్నాను. కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నాను. అన్నీ కొద్దిగా ఒక ఫ్రై చేసుకోవాలండి. కాసేపు ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాక ఆ ఫ్లేవర్స్ అనేది బాగా వస్తుంది అనమాట, ఫ్రై అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక ఆనియన్ను చీరికలుగా కట్ చేసుకున్నానండి. వాటిని కూడా వేసేసుకుని కొద్దిగా వేయించుకున్నాక 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అలా వేయించేసుకోవాలండి. ఆయిల్లో వేయించుకుంటే మనకి ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఆ పేస్ట్ అండి, పుదీనా పేస్ట్ అయితే వేసేసుకుని కాసేపు ఒక 2 మినిట్స్ అయితే ఆయిల్లో బాగా వేయించుకోవాలండి. వేయించుకునేటప్పుడు మనకి ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు వేయించుకోవాలండి. అంటే నీళ్ళు మొత్తం ఇంకిపోయి ఇలా ఆయిల్ అయితే పైకి తేలాలి. ఇలా పైకి తేలినప్పుడు మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యము మొత్తం తీసుకుని దీంట్లో వేసేసుకోవాలండి. నీళ్లు తీసేసుకుని పక్కకి బియ్యం మాత్రం వేసుకుని ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 2 to 5 మినిట్స్ అలా వదిలేసారంటే మనకి పుదీనా ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుందండి. ఆ మసాలాస్ అంతా కూడా బాగా పట్టుకుంటాయి. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. 2 మినిట్స్ తర్వాత ఇలా పావు గ్లాస్ తీసుకున్నాను కదా, అదే గ్లాస్తో నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు వేసుకుంటున్నాను. నానబెట్టుకున్న బియ్యానికి 2 గ్లాసులు అయితే సరిపోతాయండి. మీరు కుక్కర్లో కూడా వేసుకోవచ్చు, కుక్కర్లో చేసుకోవచ్చు బాగా. ఇక్కడ కొద్దిగా తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందాక సాల్ట్ వేసుకున్నాను కాబట్టి అంత పట్టదు, మీరు చూసుకుని వేసుకోండి కొద్దిగా సాల్ట్. ఇప్పుడు మీడియంలో ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఉడుకుతుంది. ఉడుకు రాగానే మనం ఇక్కడ చూసుకుందామండి. ఇంత ఉడుకైతే రావాలి. ఇలా ఉడుకు వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పేసుకోండి. పైకి కిందికి కొంచెం అలా తిప్పుకుంటే మసాలాస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. సో ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత అయితే చూసుకుందాం. చక్కగా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూసుకుందాము. ఇక్కడ చూడండి, చక్కగా ఉడికిపోయింది. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ తడి ఉంది కాబట్టి మనం ఇలా మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. స్టవ్ ఆఫ్ చేసుకుని అంతేనండి, పుదీనా రైస్ అయితే రెడీ అయిపోతుంది చక్కగా. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎక్కువ టైం కూడా పట్టదు అండ్ ఐటమ్స్ కూడా చాలా తక్కువ, మనకి ఎక్కువ వేసుకునేవి కూడా తక్కువ ఉంటాయి. సో ఈజీగా లంచ్ బాక్స్కి కానీ మనకి సండే స్పెషల్గా ఎవరైనా వచ్చినప్పుడు కానీ చేసి పెట్టడం చాలా బాగుంటాయి. మీరు దీన్ని సింపుల్ రైతాతో కూడా తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా చికెన్ వెరైటీతో కూడా చూసుకోవచ్చు. నేను ఇక్కడ చికెన్ ఫ్రై చేసుకున్నానండి ఆ డే. సో ఇక్కడ చికెన్తో తీసుకుంటే మంచి కాంబినేషన్ అండి. చికెన్ ఫ్రై అండ్ పుదీనా రైస్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసుకోండి. మీరు కూడా ట్రై చేసుకుని అండ్ అలా మీకు ఎలా కుదిరిందో నా కమెంట్లో కమెంట్ చేయండి. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.